ప్రభాస్ హీరోగా నటించినటువంటి 'సలార్' మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి విజయం సాధించింది గానీ, కలెక్షన్స్ అయితే ఆశించిన స్థాయిలో రాలేదు అన్న విషయం అయితే మనకు తెలియదు కాదు. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, 'సలార్ పార్ట్ 2' రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో అన్నదైతే అది తర్వాత ఎక్స్‌పెక్టేషన్. రీసెంట్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 'ప్రభాస్' మూవీ యొక్క 'కల్కి' మూవీ అయితే రిలీజ్ అవ్వడానికైతే సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి షూటింగు రెండవ పార్ట్‌కి సంబంధించినటువంటి షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీ షెడ్యూల్ చేసిన ప్రకారం ఏప్రిల్ అయితే ఈ మూవీనైతే రిలీజ్ చేయడానికైతే సిద్ధం చేస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ అయితే సెకండ్ పార్ట్‌కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా అందిందనే చెప్పాలి. అంటే షూటింగ్ దానికి సంబంధించి కూడా జరిగిపోతుంది. ఈ మూవీని హాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేయాలి అన్న విధంగా ప్రస్తుతానికైతే ఈ మూవీని డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మూవీ యొక్క బడ్జెట్ 600,00,00,000 అనే విషయం మనకు తెలియదు కాదు. నాగ్ అశ్విన్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు. సో, ఈ మూవీ మీద పెడుతున్నటువంటి ఎఫర్ట్ ప్రకారం హాలీవుడ్‌లో కూడా ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నట్టు జరిగింది. ఇది పాన్ ఇండియన్ లెవెల్‌లో వస్తుంది కాబట్టి ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, తమిళంలోనే తీసే అవకాశం ఉందని తెలుసు. అయితే ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీని స్పానిష్ కానీ, ఇంగ్లీష్ కానీ ఇలా ఇతర భాషల్లో కూడా తీసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదే ఈ మూవీ యొక్క స్పెషాలిటీ అనే చెప్పాల్సి ఉంటుంది. దగ్గర దగ్గర ఈ మూవీని వరల్డ్ వైడ్ 16,000 థియేటర్‌లో రిలీజ్ చేయడానికైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది ఈ చిత్ర యూనిట్. నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ అతి భారీ మూవీ అయితే రికార్డులు కొల్లగొట్టే విధంగానే ఉండబోతుందని చెప్పడంలో డౌట్ లేదు. మొదటి రోజే ఈ మూవీ అయితే 500,00,00,000 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని కూడా ఒక అప్డేట్ మనకు వైరల్ అవుతుంది. 'సలార్' మూవీ సెకండ్ పార్ట్ కోసం అయితే ఈ ప్రభాస్ అభిమానులు వెయిట్ చేయడంలో అర్థం ఉంది. అంటే సెకండ్ పార్ట్‌లో కూడా ప్రభాస్‌ని అయితే బాగా చూపించే అవకాశం అయితే గట్టిగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో తక్కువ నిడివి ఉన్నటువంటి ప్రభాస్ మాట్లాడే విధానం అయితే చాలా తక్కువగానే ఆ టైమింగ్ అయితే తక్కువగానే ఉంది. కానీ సెకండ్ పార్ట్‌లో మాత్రం ప్రభాస్ చుట్టూనే స్టోరీ అంతా తిరుగుతుంది అని మాత్రం ఒక రీసెంట్‌గా ఉన్నటువంటి ఒక రూమర్. ఈ మూవీ అంటూ తొందరగా రిలీజ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌లో తిరుగులేనటువంటి హ్యాపీనెస్ నెలకొనిద్దని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు కాబట్టి సెకండ్ పార్ట్ అయితే ఆ అచీవ్‌మెంట్ సాధించాలని కోరుతున్నారు ఫ్యాన్స్.